హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత ఆదివారం నుంచి కూడా మేము రైతు భరోసా డబ్బులు అయితే వేసాం. ఇక రైతు భరోసా ద్వారా రైతులకు మేలు చేసేందుకు మేము సిద్ధమైపోయాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఈ యొక్క రైతులకు డబ్బులు అయితే వేస్తున్నాం. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక అర్హత లేనటువంటి రైతులకు డబ్బులు అయితే జమ కావు. వారు అర్హత ఉంటే కనుక మళ్ళీ అప్లై చేసుకుంటే వారికి డబ్బులు వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. ఇక ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, ఎవరికి ఏ పథకాల ద్వారా డబ్బులు పడుతున్నాయి ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఈరోజు ఏ జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, మనకు ఎవరికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు వేరు అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూసేయండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి తప్పకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోను లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు. తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతుంది, ఏ పథకాల ద్వారా డబ్బులు ఇస్తుంది, ఇక ఇప్పుడు పడుతున్నటువంటి రైతు భరోసా డబ్బులు ఎన్ని రోజుల పాటు కూడా పడతాయి, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రైతు భరోసా నిధులను విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే ఇంకా డబ్బులు పడలేదని అంటున్నారు. ఒక్క రోజులో డబ్బులు పడే విషయం కాదండి ఇది. ఎందుకంటే మనకు రైతు భరోసా ద్వారా కొన్ని కోట్ల రూపాయలు విడుదల కావాల్సింది, దాదాపు 1.5 ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలి ప్రభుత్వం. మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వేయాలి. కాబట్టి ఒక్క రోజులో 8,000 కోట్ల రూపాయలు జమ చేయాలంటే తమాషా విషయం కాదు. మనకు రోజుకు కొన్ని వేల మందికి అయితే వేస్తారనమాట. అంతే, ఇంతవరకు లిమిట్ అని ఉంటుంది. ఇన్ని కోట్ల రూపాయల వరకు కూడా లిమిట్ ఉంటుందన్నమాట. అన్ని కోట్ల రూపాయల వరకు మాత్రమే జమ అవుతాయి, తర్వాత మళ్ళీ కూడా మరుసటి రోజు జమ అవుతాయి. ఇక గతంలో ఏ విధంగా డబ్బులు వేశారని చూస్తే రైతు బంధు మనకు రోజుకు 1 ఎకరం చొప్పున వేస్తూ వెళ్ళేవారు. అంటే రోజుకు 1 ఎకరం 2 ఎకరాలకు వేస్తూ వెళ్ళేవారు అనమాట. ఇప్పుడు అలా కాకుండా మనకు గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒకేసారి డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒకేసారి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు 1 ఎకరం పడిన వారికి, అంటే 1 ఎకరం భూమి ఉన్న వారికి ఇంకా పైసలు అయితే పడలేదు. 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి అయితే పైసలు అయితే పడ్డాయన్నమాట. ఇలా పడుతున్నాయి పైసలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు గతంలో మాదిరి రోజుకు 1 ఎకరం చొప్పున కాకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు అయితే విడుదల అవుతూ ఉన్నాయి. ఒకరోజు ఇలా అలా పడతాయన్నమాట. అంటే ఒకరోజు ఇంచుమించు మనకు పైసలు అయితే పడతాయి ఖచ్చితంగా. మీకు అటేం ఇబ్బంది ఏం లేదు. మీకు అర్హత ఉంటే చాలు, మీకు ఎలిజిబిలిటీ ఉంటే చాలు అనమాట. మీకు పైసలు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని అయితే మనకు స్పష్టం చేశారు. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ ఫిబ్రవరి నెల మొత్తము మీకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మీరు ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. మీకు ఇబ్బంది లేకుండా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తామని చెప్పింది. ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు, ఈ ఫిబ్రవరి నెల మొత్తం పడతాయి. మీకు ఇబ్బంది లేదు, మీకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటారో అటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఒకవేళ మీరు ఇప్పుడు కనుక ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు ఇప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్నా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ కూడా ఈ రైతు భరోసా ముగిసిన తర్వాత వెంటనే మనకు పీఎం కిసాన్ డబ్బులు రాబోతున్నాయి. పీఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత డబ్బులు 2,000 రూపాయలు వస్తాయి. కాబట్టి
ఈ విధంగా డబ్బులు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాయి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి కాబట్టి మనకు బ్యాంక్ అకౌంట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. యాక్టివ్గా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పకుండా యాక్టివ్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. డబ్బులు వచ్చే ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీకు అర్హత ఉంది కాబట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తున్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే పడుతున్నాయి. ఇక పిఎం కిసాన్ కూడా వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి 2వ వారంలో పడతాయి కాబట్టి ఈ పిఎం కిసాన్కి అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మరొకసారి మీకు సిస్టమ్ చేసింది. ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పింది. కాబట్టి ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఈకేవైసీ లేని వారికి డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండాలి. మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఈ డబ్బులు వేయడానికి మీకు సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 2 పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తుంది. పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి, రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే వేయలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ డబ్బులు వేస్తుంది. పిఎం కిసాన్ 19వ విడత. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయి. అర్హత లేని వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా అర్హత లేని వారు ఉంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతోంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఈ ఫిబ్రవరి నెలలో లాస్ట్ వరకు కూడా అంటే మార్చ్ వరకు కూడా మీరు వెయిట్ చేసి ఈ డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా వేస్తున్నాయి. ఇది అప్డేట్. ఒకవేళ డబ్బులు రాకపోతే మీ ఏఈఓ గారిని అడిగి ఎందుకు డబ్బులు పడలేదనే విషయం తెలుసుకొని అది కరెక్షన్ చేయించుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక్కడ. ఇది అప్డేటు. వీడియోను మనకు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీకు తెస్తూనే ఉంటాను. ఇలాంటి పథకాల ద్వారా మీరు డబ్బులు ఎప్పుడు పొందొచ్చు, ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయి అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా మర్చిపోవద్దు.